హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టిబాబు. మనమైతే ఇంతకుముందు వీడియోలో హాఫ్ సారీ లంగా ఎలా కుట్టుకోవాలి, ఎలా కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలి అనేది చూసాం కదా క్లియర్గా. ఇప్పుడైతే మనము హాఫ్ సారీ మీద బ్లౌజ్ డిజైన్ ఎలా కుట్టుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం పదండి. ఇప్పుడైతే మనము ఆ బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. దానికైతే ఫుల్ హ్యాండ్స్ కోసం కొలత ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. దానికైతే బ్లౌజ్ హ్యాండ్స్ ఒకసారి కొలత చూసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి టేప్తో కొలుచుకుంటే 11.5 ఇంచుల పొడవు అయితే ఉంది. కింద కూడా అలా ఒక మార్క్ వేసుకొని 11.5 ఇంచుల వరకు అక్కడ నుండి దాని కిందికి ఒకటి మార్క్ 3 ఇంచుల పొడవుతోని ఒక మార్క్ వేసుకున్న తర్వాత అక్కడ నుండి ఇలా ఒక షేప్ వచ్చేలాగా గీసుకోవాలి. అలా మార్క్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం మార్క్ ఎలా అయితే వేసామో అలానే కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి నేను ఎలా కట్ చేసుకుంటున్నానో సేమ్ అలానే కట్ చేసుకున్న తర్వాత ఇటు కొంచెం రౌండ్గా అలా కట్ చేసుకోవాలి. తర్వాత మనం లోతు కోసం మార్క్ అలా వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సేమ్ అలా ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ వేసుకొని అలా కట్ చేసుకొని అది ఏవైతే కట్ చేసుకున్నామో పీసు అది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కోసం మార్క్ వేసుకుందాం. ఇక్కడ కిందనైతే 1 ఇంచు వెడల్పుతోని మార్క్ వేసుకొని అది కట్ చేసుకోవాలి ఆ ముక్క. అలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికోసం ఇప్పుడు బ్లౌజ్ కొలత చూసుకొని మనం మార్క్ వేసుకుందాం. ఇలా చూడండి మనం కొలత ఎలా తీసుకుంటున్నాం. ఇది మనం సెంటర్ పాయింట్ అలా చూసుకొని బ్లౌజ్ మధ్యలో నుంచి పట్టుకొని అలా మనం ఒక మార్క్ వేసుకోవాలి సైడ్కి. అలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అది కొలుచుకొని అలా పొడవు కరెక్ట్గా బాగా లాగకుండా మనం కరెక్ట్గా పట్టుకొని పైన క్లాత్ ఏడు వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కు, కుట్టు ఏడుకుందో అక్కడి వరకు ఒక మార్కు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కిందికి చూడండి ఆ సైడ్ కుట్ల కాడ నుండి కరెక్ట్గా పట్టుకొని ఆ కప్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు ఒక మార్కు వేసుకోవాలి కరెక్ట్ అక్కడికే. కాకపోతే నేను దీనికి అలా కాదు కదా, డిజైన్ కోసం కట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక 2 ఇంచుల వెడల్పు మాత్రమే తీసుకొని ఒక మార్క్ వేసుకున్నాను. అలా ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర గల్ల కోసం నేను 2.5 ఇంచుల వెడల్పుతోని ఒక మార్క్ వేసుకుంటున్నాను. దాని తర్వాత మనకి షోల్డర్ కోసం 3 ఇంచుల వెడల్పుతోని ఒక మార్క్ వేసుకున్నాను. అక్కడ నుండి అలా 2 మార్కులు అలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చంక భాగం పొడవు ఏదైతే ఉందో అక్కడ నుండి 6 ఇంచుల పొడవుతోని ఒక మార్క్ వేసుకున్నాను. అలా మార్క్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి స్ట్రైట్గా ఇలా ఒక మార్క్ వేసుకోండి. కరెక్ట్గా ఉంటుంది మనం మార్క్ వేసుకోవడానికి. అక్కడ రౌండ్ షేప్ మళ్ళీ ఇక్కడ మూల దగ్గర 1 ఇంచు పొడవుతోని ఒక మార్క్ వేసుకొని అక్కడికి కరెక్ట్గా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ వేసుకోవడం అంతే. దాని తర్వాత ఇప్పుడు మనకు గల్లాకి ఏదైతే ఉందో ఇక్కడ పైన 2.5 ఇంచుల పొడవు ఏదైతే తీసుకున్నామో మళ్ళీ కింది సైడ్ కూడా అంతే 2.5 ఇంచుల వెడల్పుతోని ఒక మార్క్ వేసుకొని స్ట్రైట్గా అక్కడి వరకు ఒక డబ్బా షేప్ లాగా మార్క్ వేసుకోవాలి. అలా మార్క్ వేసుకున్న తర్వాత మనం ఈ నెక్ డిజైన్ కోసం ఏదైతే నెక్ కట్ చేసుకుంటున్నామో దానికోసం ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. పైనుండి ఇక్కడి వరకు ఇలా ఒక 3.5 ఇంచుల పొడవుతోని ఒక మార్క్ వేసుకున్న తర్వాత అక్కడ నుండి మధ్యలో 1 ఇంచున్నర వెడల్పుతోని ఒక మార్క్ వేసుకున్న తర్వాత మనము ఈ పాట్ నెక్ ఏదైతే ఉందో దానికోసం ఇలా రౌండ్గా మనం మార్క్ వేసుకోవాలి. చూడండి నేను ఎలా వేసుకుంటున్నానో అలానే వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం డీప్గానే ఉంటుంది, అలా ఉంటేనే అది కరెక్ట్గా వస్తుంది. చూడండి 1 ఇంచున్నర వెడల్పుతోని అలా మార్క్ వేసుకున్న తర్వాత మనకి ఇంకా డీప్ అంటే డీపు, ఇంకా తక్కువ అంటే తక్కువ ఇప్పుడే మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ ఎలా అయితే మార్క్ వేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి నీట్గా. అలా చూడండి నేను ఎలా కట్ చేసుకుంటున్నానో అలానే కట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. అలా సేమ్ ఇక్కడ పైన మనం ఎలా అయితే రౌండ్గా మార్క్ వేసుకున్నామో
అలానే మార్క్ వేసుకోవాలి. వాళ్ళైతే మనకి బటన్ అయితే పెట్టమన్నారు. ఈ బటన్ కోసం మనమైతే ఇప్పుడే ఓపెన్ చేసుకోకుండా కరెక్ట్గా దగ్గరికి వచ్చేలాగా పెట్టుకోవాలి. కాబట్టి మనం కుట్టేటప్పుడు ఓపెన్ చేసుకుందాం. చూడండి ఇలా అయితే కట్ చేశాను. నాకైతే కొంచెం ఇక్కడ కింద సైడు ఇంకా కొంచెం రౌండ్గా రావాలా అనిపిస్తుంది. అందుకని నేను ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ వేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకోండి ఒకసారి చూసుకొని. అలా కట్ చేసుకున్న తర్వాత మనకిప్పుడు ఫ్రంట్ కోసం ఎలా కట్ చేసుకుందాం అనేది చూద్దాం. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని ఈ ఫ్రంట్ కోసం క్లాత్ మన సైడు ప్యాక్ ఉండేలాగా, ఆపోజిట్ సైడు ఓపెన్స్ ఉండేలాగా క్లాత్ వేసుకొని దానిపైన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం అలా వేసుకొని, చూసారు కదా ఇంతకుముందు వీడియోలో సెంటర్ పాయింట్ అక్కడ పైన చంక భాగం, షోల్డర్ భాగం మూలలు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇది కొంచెం డిమ్ కలర్ కాబట్టి అది కరెక్ట్గా కనిపిస్తలేదు. నేను అక్కడక్కడ మార్కులు వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇక్కడ మనం ఉక్సు కాజా కోసం మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ వేసుకోవాలి. చూడండి అలా మార్క్ వేసుకొని అలా పెట్టుకోవాలి. మన కింద షేపట్టి కోసం అలా ఒక మార్కు మనకు తెలిసేలాగా అలా వేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఇలా అంటే మరి కొలతలు కాకుండా మళ్ళీ తర్వాత మనం ఆ పార్ట్ విడదీసుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్గా కొలుచుకొని కట్ చేసుకుందాం. ఈ క్లాత్ ఎక్కడెక్కడైతే కరెక్ట్గా ఉందో ఈ చంక భాగం అది రౌండ్ అది మొత్తం బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇది కూడా అలానే సేమ్ అలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కింద సైడ్ కొంచెం ఎక్స్ట్రానే క్లాత్ కట్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి ఇటు సైడ్ వేసుకొని మనం ఇప్పుడు కింద షేపట్టి కోసం కొలతలు చూసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి. అలా కింది నుంచి ఒక 3 ఇంచుల పొడవుతోనే ఒక మార్క్ వేసుకోవాలి పైనకి. అంటే బ్యాక్ పార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుండి కొలుచుకోవాలి. మళ్ళీ కింద ప్లేట్కు మనం ఎక్కడైతే మార్క్ వేసుకుంటామో అక్కడ నుండి చూడండి కరెక్ట్గా 4 ఇంచుల పొడవుతోని మార్క్ అయితే వేసుకుంటాం కదా అక్కడి వరకు. అలా కొలుచుకున్న తర్వాత చూడండి వెనక భాగంకి ఒక 5 ఇంచుల పొడవుతోని ప్లేట్ వేసుకోవాలి. ఫ్రంట్ భాగానికి అయితే 4 ఇంచుల వెడల్పుతోనే ఒక మార్క్ వేసుకోవాలి. మనం ఇప్పుడు షేప్ పట్టీ కోసం మార్క్ వేసుకుందాము. 2 ఇంచుల పొడవుతోనే ఒక మార్క్ అలా వేసుకొని మళ్ళీ అటు లాస్ట్కి కూడా ఒక 2 ఇంచుల పొడవుతోనే మార్క్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం ఈ షేప్ ఒకటి వచ్చేలాగా అలా వేసుకోవాలి. చూడండి కొంచెం అలా రౌండ్గా రావాలి. అలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ క్లాత్ ఓపెన్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇలా సేమ్ మార్క్ ఎలా అయితే వేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఈ 4 ఇంచుల వెడల్పుతోని ఒక మార్క్ వేసుకున్నాం కదా అక్కడికి కరెక్ట్గా మార్క్ వేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఒక 1/2 ఇంచుతోని మార్క్ వేసుకొని పొడవు మాత్రం ఒక 2.5 ఇంచులతోని ఒక మార్క్ వేసుకోవాలి. ఇటు మధ్యలో వచ్చేలాగా ఒక మార్క్ వేసుకొని అలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇటు సైడు చూడండి ఈ ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో దానికోసం ఫ్రంట్ది నెక్ ఎంత పొడవు ఉందో అంత పొడవు కరెక్ట్గా కొలుచుకోవాలి. అలా కొలుచుకున్న తర్వాత మనకు చూడండి ఈమె బ్లౌజ్కి అయితే చాలానే డీప్గా ఉంది బ్లౌజు నెక్. ఫ్రంట్కి అయితే ఆమె బ్లౌజ్ నెక్ ఎంత ఉందో అంతే డీప్గా కట్ చేసుకుందాం మనం కూడా. చూడండి నేను ఎలా మార్క్ వేసుకుంటున్నానో సేమ్ అలానే వేసుకోండి. కొలత బ్లౌజ్తోని కొలత చూసుకొని అలానే రౌండ్గా వేసుకోండి. చూడండి మనకి ఇక్కడ ఉక్సు కాజా పట్టే కాడ చూస్తే అర్థమవుతుంది కదా. మామూలుగా అయితే అన్ని బ్లౌజులకి అంతే ఉండదు, ఇది ఎక్కువనే డీప్ ఉంది కాబట్టి అలా వచ్చింది అంత చిన్నగా. చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ కోసం లోతు తీసుకుంటున్నాం. ఒక 1/2 ఇంచ్ లోపలికి అని అటు సైడ్ ఇటు సైడ్ ఒక 2 ఇంచులు వదిలేసుకొని మధ్యలో వచ్చేలాగా అలా కట్ చేసుకోవాలి మార్క్ వేసుకొని. చూడండి ఇదైతే కరెక్ట్గా కట్ చేసుకోండి, లేకపోతే అది షేప్ అనేది కరెక్ట్గా రాదు. అలా వేసుకున్న తర్వాత చూడండి ఒకసారి ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉన్నట్టు అనిపిస్తే అది కొంచెం కట్ చేసుకోండి.
అలా నేను ఎలా అయితే కట్ చేసుకుంటున్నానో అలానే కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు చంక భాగం దగ్గర ఒకటి వస్తుంది కదా ప్లేట్, అక్కడ ప్లేట్ కోసం ఈ కింది భాగం ప్లేట్ కాడ నుండి స్ట్రేట్గా అలా చూసుకొని అక్కడ నుండి ఒక 3 ఇంచుల వెడల్పుతోని ఒక మార్క్ వేసుకోండి. దానికి దీనికి 2 ఇంచుల గ్యాప్ అయితే ఉండాలి ప్రతి ప్లేట్కి. అలా మార్క్ వేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం షేప్ పట్టీ కోసం క్లాత్ కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే నేను అటు సైడ్ ఇటు సైడు 2 సైడ్లు కూడా కూరలు అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. ఈ మధ్యలో క్లాత్ కూడా మనం షేప్ పట్టీ కోసం నేనైతే కుట్టేటప్పుడే నేను కట్ చేసుకుంటాను కాబట్టి షేప్ పట్టీ అది కూడా అలానే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వేప్ పట్టీ కూడా కట్ చేసి ఇప్పుడు మనం లైనింగ్ భాగాలు అయితే అన్ని ముక్కలు కట్ చేసుకొని కరెక్ట్గా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్ దానిపైన ఎలా వేసుకొని కట్ చేసుకుందాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం ఇలా అయితే బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ సైడ్ అయితే హ్యాండ్స్ వేసి కట్ చేసుకుందాం. అక్కడైతే కొంచెం కింది సైడ్ ప్లెయిన్గా వచ్చింది, దాన్ని అయితే కట్ చేసుకుందాం. తర్వాత చూడండి, ఆ ప్లెయిన్ వచ్చిన క్లాత్ ఇప్పుడు డిజైన్ అయితే ఎక్కడికైతే ఉందో అక్కడి వరకు అయితే వేసేసుకొని కరెక్ట్గా కట్ చేసుకుందాం. చూడండి, అలా సేమ్ అలానే పెట్టి ఈ కింది సైడ్ అయితే కుట్టేటప్పుడు మనం కట్ చేసి మనం కుట్టుకుంటే సరిపోతుంది. అలా సేమ్ నేను ఎలా అయితే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకుంటున్నానో మెల్లిమెల్లిగా నీట్గా అలా కట్ చేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. ఒక హాఫ్ ఇంచు ఎక్కువగానే ఉంచుకొని కట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. నేను కట్ చేసే విధానం అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూడండి, బ్యాక్ పార్ట్ కోసం నేను లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన వేసుకొని కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలానే కట్ చేసుకోండి. చూడండి, నేనైతే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఇది ఒకసారి నేను ఎలా కట్ చేస్తున్నానో అలానే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం కామెంట్ చేసి చెప్పండి. చూడండి, నేను దీనికోసం అయితే ఇప్పుడు దీనికి నాడ అయితే కావాలి కాబట్టి దీనికి ఇటు సైడు ప్లెయిన్ క్లాత్ వచ్చింది కొంచెం ఒక 2 ఇంచులు, అది మాత్రం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత నేను షేప్ పట్టీ కోసం కట్ చేసి పెట్టుకున్నాను. అంతే, అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.